శివన్నారాయణ, జ్యోత్స్న, సూరజ్లు హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఓ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ వస్తారు. పెళ్లి చూపులకి వచ్చామని చెప్తారు. ఇక వాళ్ళు పెళ్లి చూపులు అనగానే ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. వాళ్ళు వచ్చి రావడంతో శివన్నారాయణ గారి మనవరాల్ని మా అబ్బాయి అభిషేక్ ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాం అని అంటారు వాళ్ళు. అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు అని శివన్నారాయణ అడుగుతాడు. మేడం గారు అని అంటారు వాళ్ళు. మేడం గారా, ఎవరా అని అడిగేసరికి దీప పంపించి ఉంటుంది. తను ఇప్పుడు సీఈఓ కదా, అందుకే మేడం గారు అంటున్నారు. జ్యోత్స్న పెళ్లి చేసే బాధ్యతను దీప తీసుకుంటానని చెప్పింది కదా, దీపా కార్తీక్లే వీళ్ళని పంపి ఉంటారు అని అంటాడు దశరథ. సరే కూర్చోండి అని పెళ్లి వాళ్లను పరిచయం చేసుకుంటూ ఉంటారు. ఇంతలో పెళ్లి కొడుకు హాయ్ జ్యోత్స్న అని అంటాడు. ఏంటి డాడీ ఇదంతా అని దశరథ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో సుమిత్ర వచ్చి పెళ్లి వాళ్ల ముందు పద్ధతిగా కూర్చో అని అంటుంది. పెళ్లి గురించి నాతో కూడా ఏం చెప్పలేదు, కనీసం నీతో అయినా చెప్పారా అని అడుగుతుంది జ్యోత్స్న. నాకు తెలియదు, నేను ఇప్పుడే చూస్తున్నా అని జ్యోత్స్న సుమిత్రలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు దీపా కార్తీక్లు ఆఫీస్కి బయలుదేరుతూ, ఇది ఇల్లులా లేదు, ఇన్వెస్టిగేషన్ ఆఫీస్లా ఉంది. ఆయన ఎప్పుడు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో తెలియడం లేదు అని అంటాడు కార్తీక్. ఆయనకి మనపై ఎప్పటి నుంచో డౌట్ ఉంది అని దీప అంటే, అయితే ఓ మంచి కుర్రాడిని చూసి జ్యోత్స్నకి పెళ్లి చేసేద్దాం అని అంటాడు కార్తీక్. పెళ్ళికొడుకు కావాలి అంటే ఆకాశం నుంచి ఊడిపడతాడా అని దీప అంటే, ఇంతలో శివనారాయణ ఫోన్ చేసి ఎక్కడున్నారా, పెళ్లివాళ్ళు ఇంటికి వచ్చారు జ్యోత్స్నని చూసుకోవడానికి అని చెప్తాడు. పెళ్లివాళ్ళు వచ్చారా, ఎవరు అని ఆశ్చర్యంగా అడుగుతాడు కార్తీక్. ముందు మీరు త్వరగా బయలుదేరండి అని అంటాడు శివనారాయణ. వస్తున్నాం వస్తున్నాం అని అంటాడు కార్తీక్. పెళ్లివాళ్ళు ఏంటి బావా అని దీప అంటే, మీ నాన్న నీకంటే స్పీడ్గా ఉన్నాడు, జ్యోత్స్నకి పెళ్లి సంబంధం చూశారట, పెళ్లివాళ్ళు వచ్చారట, తొందరగా రా అంటూ దీపను తీసుకుని వెళ్తాడు కార్తీక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.